అంటే బాగానే ఉంది బ్రో మూవీ అయితే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీకి 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. ఒకటి ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి, మన కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండాలి, కంటెంట్ డిఫరెంట్గా ఉండాలని వస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కకపోవచ్చు. కానీ సో కొంతమంది అరే మూవీ ఎలా ఉన్నా పర్వాలేదు, రెగ్యులర్ మూవీ అయినా పర్వాలేదు, మన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటే చాలా అనుకుని వచ్చిన వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది. సో నాకైతే మూవీ బాగా నచ్చింది బ్రో. నేనైతే ఫైట్స్ అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఫైట్స్ ఉందన్నమాట. సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్లీ రామ్ డామినెన్స్ ఉంటుందన్నమాట. సో ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చినారు. ఫైట్స్ కోసము, డాన్స్ కోసము. పూరి జగన్నాథ్ గారు అంటే ఫ్యాన్స్ కాదు, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చాలా పిచ్చి అనమాట. పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ అంటే 3 నెలల్లో అలా తీసి అలా ఎగ్జామ్ రాసినట్టు పాడేస్తారు అనమాట సినిమాని. లైగర్తో పూరి పని అయిపోయింది అన్నారు మరి కంబ్యాక్ సినిమా. అదే కంబ్యాక్ సినిమా అంటున్నారు కదండి. ఒక మంచి యంగ్ పులి అనమాట. మచ్చలతో ఉన్న మన రాము పోతునేని ఒక నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, అసలు దానికి తగ్గట్టుగా మాస్ యాక్టింగ్ 99% గట్టిగా హిట్ కొడతారని నేను. ఎందుకంటే దానికి తగ్గ హీరో రామ్ పోతునేనండి పూరి జగన్నాథ్ గారికి. ఎందుకంటే ఆయనకి తెక్కు వచ్చిందంటే దానికి ఏదో ఒకటి పెట్టేస్తాడు. 2019లో వచ్చింది మూవీ, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది. అది ఎలా మెయింటైన్ చేశారు అంటే పక్కన చార్మి గారు ఉన్నంత వరకును వైన్ లాగా కిక్ ఎక్కుతూ ఉంటుంది మన పూరి జగన్నాథ్ గారికి. ఆ పాతది సినిమాకి పోల్చుకోకుండా కొత్త కంటెంట్ ఎత్తుకుంటాడు. అన్ని సినిమాలు ఏమంటే పోకిరి సినిమా ఉంది, పోకిరి సినిమా హిట్ కొట్టాక 4 సినిమాలు హిట్ అయినా కూడా ఫ్లాప్ అనే చెప్పారు. ఎందుకంటే చాలా మంది మైండ్లో పోకిరి ఉండిపోయింది.